హర హర శంభో ఓ గిరిధర మమ్మేలు మయ్య 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 హర హర శంభో రాగి పోగులు నీకు నాగభూషణములయ్యా రమ్మని మార్కండేయుడు మిమ్ము వేడ రమ్మని మార్కండేయుడు కోరస్ రావాలి కోరస్ ఇక మన ముచ్చట చెప్పుకోవాలనుకుంటే మనం ఇవాళ చీపాయి మన చేతుల రూపాయి లేకున్నా మనం ఎప్పటికైనా కానీ చీపాయి నేను ఎట్లెట్లా చీపాయినో ఇక చెప్పుకుంటా పోతా ఇక నేనే చీపాయినో ఈ జానా నా చీపాయి తనమంతా మోటర్ మే జానా నేనే చీపాయినో జానా నా చీపాయి తనమంతా మోటర్ మే జానా నేనే చీపాయినో జానా ఆనా చీపాయి తనమంతా మోటర్ మే జానా నేనే చీపాయినో జానా చీపాయి తనమంతా చూపేదానో నేనే చీపాయినో జానా ఇక మన జేబులో రూపాయి లేకున్నా మనం ఏక్ నెంబర్ సిపాయి ఎట్లా అంటే మన ఇట్లా ఏ రోడ్డుకు మన ఏ రోడ్డుకు మక్క చేను వేసుకున్నది మక్క చేను వేసుకుంటే ఇక మక్కకు కావాలి పోవాలి పందులు పడి కొరుకుతానాయి కోతులు గాయి రాత్రి అంతా పందులు గాయి పొద్దుందాకా కోతులు గాయి ఇక నా బీబీని తీసుకొని నా భార్యని తీసుకొని ఇక నేను నా మక్క చేనుకి కావాలి పోయినా నా మక్క చేనుకి కావాలి పోయినా రాత్రి పూట ఇక జర్ర కైనీడ పున్నవి కైనీడ ఇక ఒడ్డు మీద రెండు ఇక కొట్లాడుతానే ఇక 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 పొల్లు కొట్లాడుతానే మొత్తం ఒడ్డు మీద రెండు మెలిక పాములు మెలికలు పడి కొట్లాడుతానే ఇక కొట్ట ఉడిసిన భార్య క్యూ అని కేక పెట్టింది ఓ మగడో రావయ్యో అని ఇక కేక పెట్టుడుతోనే విర్రికి పొయ్యిగా పొట్టు 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 ఎక్కడి ముక్కలు అక్కడ చినిగిపోయేటట్టు నరికిన ఇక తెల్లారివే సుత్తి ఏమున్నది ఒడ్డు మీద రెండు గుడ్డ పేగుల దూచి 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 నా గుంబాములనుకోని నరికి సంపి ఆహా తనమంతా చూపేదానో నేనే సిపాయినో జానా నా సిపాయి తనమంతా మోటర్ మే జానా నేనే సిపాయినో జానా నా సిపాయి తనమంతా చూపేదానో నేనే సిపాయినో జానా మరి నా భార్య కూడా నమ్మింది పాములను నరికి వచ్చిన అని చెప్తే ఇక మెల్లగా తీసుకుపోయి ఆయన పొదలకెళ్ళి వారేద్దామని పోయినా ఆ పేగులను తీసుకొని పోయి ఉండదు కదా మొగడ పాములను వారేసిరా అన్నది పొద్దుగాలనే ఇక మెల్లగా ముక్కలను తీసుకొని పోయినా ఇక అటు పొదలకెళ్ళి పోగానే పొదలు ఊగుతాయి ఏ ఊగుడు అరే నీ అవ్వ ఇప్పుడు పంది తిరుగుతుందని బాగా పంది అంటారు పులి తిరుగుతుందని బాగా గాయగా అవుతారు ఈ అవ్వ ఇది ఏంటిది పులులు గుడ్డేలు బాగుంటాయి మన ఒర్రెడ్డు కానీ ఇక ఏమున్నది పొదలది వచ్చిన గుబ్బ 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 గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు గుద్దిన కానీ గుద్దుడు గుద్ద మీనే గుద్దుడు గుద్దిన గుద్ది 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 గుబ్బలు తెలుతాయి ఇక సంపుతే రక్తాలు గారినాయి మొత్తం గుడ్డేలుగులను మా దండి గుద్దుడు గుద్దిన ఇక తెల్లారి మన సర్పంచ్ పిలిపించి అవురా వారి నువ్వు రాత్రి చేసిన సంగతి ఏంటిదిరా అన్నాడు
అయ్యా నేను గుడ్డెలుగులు అని చెప్పినా అంటే తీసుకొచ్చిండు గొరగొర గుంజినాడు వారేసిండు ఈ గుడ్డెలుగులారా అన్నాడు ఇక ఏమన్నా చూసే వరకు ఉట్టి పొదల రెండు దుడ్డ బొక్కుల చూసి 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 గుడ్డెలుగులనుకోని గుద్ది గుద్ది సంపీతి నేనే సిపాయి నోయి జానా నా సిపాయి తనమంతా కోటేనే జానా నేనే సిపాయి నోయి జానా సిపాయి తనమంతా మోటర్ మే జానా నేనే సిపాయి నోయి జానా నా సిపాయి తనమంతా సోపేదానోయే నేనే సిపాయి నోయి జానా ఇక ఏమున్నది కథం సర్పంచ్ ఆయనత దండు గట్టిచ్చే సర్పంచ్ మనోడు కాబట్టి నేను గెలిచిన సర్పంచ్ సాబ్ ఏమన్నాడు తమ్ముడా ఇక నువ్వు ఏదో తెలియక మొత్తం గుద్ది గుద్ది చంపినావు కానీ ఇక నువ్వు తెలిస్తే చంపకపోదురా ఇక ఏం లేదు కానీ ఇక రెండింటికి 5,016 కట్టిపో అన్నాడు ఇది ఆయన కట్నం అని అంటే ఇక గట్లే అనుకో బిడ్డ అన్నాడు ఆడికి తక్కువనే అంటాడు ఇక ఆడికి తక్కువనే ఆయనది ఇక 10,000 చిల్లర అయినాయి ఇక దండుగా అయింది కదా ఇక నా పిండ్రం నన్ను ఒక తిట్లు కాదు అవురా ఆరి తోరి అది పోతూ ఇది పోతూ ఉడుకుది పోతూ సల్లడిది పోతూ ఒకటే తిట్టు కాగబెట్టి కూడా పోతున్నా కాగబెట్టి లేపి లేపి పోతానుడు ఇక విపరీతమైన తిట్లకు ఇక నాకు కోపం వస్తాంది ఇక ఉడుకుడుకు చాయ్ ఇక గొర 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 గుంజుకొచ్చిన బజార్లో గుంజుకొచ్చి సప్ప 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 ఇక దంచుతే చూడు ఏ సిమ్మిచ్చిపోచిందే రక్తమా దాన్ని సిమ్మిచ్చి కొట్టింది ఏ అది కాదు మరి ఎట్టుంటే మాట పడదామానే మాట పడదాం కోపం తాగుతాం మనం అసలే చీపాయిలం చీపాయిలం ఇక ఎట్లా ఏమైంది అనుకున్నావు రెండిళ్ళ సంధి నా పెండ కాడిని చూసి 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 ఇంటి పెండ్లమనుకోని రుమారు సంపీతి నేనే సిపాయి నోయి జానా నా సిపాయి తనమంతా ఓటల్ మే జానా నేనే సిపాయి నోయి జానా నా సిపాయి తనమంతా మోటర్ మే జానా నేనే సిపాయి నోయి జానా నా సిపాయి తనమంతా ఓటల్ మే జానా నేనే సిపాయి నోయి జానా అయితే ఎందుకు సిపాయి అయినా ఇక తెలిసింది కదా తెలుస్తాంది పెళ్ళాన్ని కూడా తూకుంటా అరే పెండను కొట్టావు బువ్వా బంధు బెడ్డు బంధు ఫుడ్డు బంధు బెడ్డు బంధు వాటర్ బంధు గంత తెలివి తక్కువ అవుతామా అందుకనే రెండిళ్ళ సంధిల పెండకాడిని చూసి బర్రె అప్పుడే వెక్కిపోయింది తీసి తాటి మట్ట అందుకొని ఉడితే సంపుతే చూడు సిమ్మింది ఎక్కడికి అక్కడ మొత్తం చెమటలు గారేదాకా దంచిన సిపాయినా కాదా సిపాయివే నన్ను మించిన సిపాయి ఉంటారా ఎవరన్నా నేను ఎంతైనా కానీ తోపునే తురుమునే ఆ టోపీ తీస్తే తురుము అవుతావు ఏ విషయంలో కూడా తగ్గేదే లేదు అంతే కదా అంతే ఇక పరిస్థితి చాలా దారుణము ఘోరము అత్తంది ఎండాకాలం కరువు పని స్టార్ట్ అవుతుంది పోయినసారి కరువు పనికి పోయిన పరిస్థితి చెప్తా ఇనుర్రి చెప్పండి చెప్పండి ఇక పోయినసారి కరువు పనికి పోయినా పేరు నా భార్య నేను ఇద్దరం పోయినాం ఆయనత బాగా ఇక పొడిచిన బాగా పొడిచిన ఏం పొడుతాను ఇక పొడిసి పిల్లలు గడ్డ గింతయి గడ్డపడుతూనే నా గడ్డపారతోనే నా గడ్డపారతోనే అంటే నీ గడ్డపార వేరే ఉంటుంది మన గడ్డపార వేరే ఉంటుందా లేదే మనం పట్టుకపోయింది నా గడ్డపార అవుతుంది గడ్డ చెప్తలేవు కదా మన గడ్డపార అవుతుంది నువ్వు నేను ఇద్దరం పోతే నీ గడ్డపార నీది అయితే నా గడ్డపార నాదే అంతే అంతే ఇక గడ్డపారతో పొడిచిన ఇక పొడిసి 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 చెమటలు బాగా వచ్చినాయి దమ్కొచ్చింది ఇక గడ్డపార అని నేను నిలేసిన చెట్టు కిందికి పోయి నీళ్ళు తాగద్దామని ఆయన చెట్టు కిందికి పోయినా చెట్టు కిందికి పోయి వచ్చే వరకు ముట్టుకుంటే కాలుతాంది నా గడ్డపారకు మా దండి జ్వరం వచ్చింది గడ్డపారకు జ్వరం వచ్చింది ఇక నేను నా గడ్డపార లేకుంటే బతుకుతానా బతుకవు నా గడ్డపారే నన్ను కాపాడుతుందా నా గడ్డపార లేకపోతే నా పరిస్థితి ఏంది ఇక నా గడ్డపారని మంచిగా చేయాలి నా గడ్డపారం మంచిగా చేయాలంటే మనం జ్వరం తేడికి పోతామే అన్న డాక్టర్ దగ్గరికి పోతాం దవాఖానకు పోతాం డాక్టర్ సాబ్ దగ్గరికి ఇక దాన్ని కూడా
ఇక నా నెత్తికున్న రుమాలు టవాల తీసిన ఇక దీన్ని ఇట్లా ఇక దొరక పట్టుకొని మెల్లగా పట్టుకొని పోయి డాక్టర్ సాబ్కి ఇస్తే నువ్వు ఒక గంట సేపటికి రమ్మన్నా డాక్టర్ నన్ను గంట సేపటికి రా బిడ్డ అని అంటే లొల్లేద్దమ్మా ఇగో డాక్టర్ ఏం చెప్పిండో చెప్తాగు నీ కూర్చుండు సార్లాగుంటా లొల్లి పెట్టకుండా మంచిగా కథనేమో వినరు కానీ కూర్చుండు ఆట కూర్చుండు అల్లరి చేయకుండా ఇక మెల్లగా తీసుకుపోయి గడపరకు ఇచ్చిన అయ్యా బాంచన్ డాక్టర్ సాబ్ ఫీజు ఎంతైనా పర్వాలేదు కానీ ఫీజు ఎంతైనా పర్వాలేదు నాకు గడ్డపార లేకపోతే నాకు బతుకు తెరువు లేదు ఎండాకాలం 10 దివసం కాదు ఇక నా గడ్డపారతోనే నాకు పని నా గడ్డపారకైతే నువ్వు జ్వరం తగ్గించిన బాధ్యత నీదే అని చెప్పేసి అన్న ఇక అంటే గంట సేపటికి రమ్మన్నాడు అంతేనా అయ్యా మరి గడ్డపారకు అయితే ఏం కావద్దు అసలైనా అది గడ్డపార మరి మంచిది కొచ్చగా ఉంటది పదును ఎక్కువ ఇక తీసుకుపోయి ఇచ్చేడుతోనే దాన్ని ఫస్ట్ బెడ్ల వండబెట్టమన్నాడు బెడ్ల వండబెట్టిన మళ్ళీ గంట సేపటికి రమ్మన్నాడు ఇక నేనేం పోయేం చేస్తా అని ముంగటి రూములనే కూర్చున్నానే డాక్టర్ ఏమనుకున్నా నేను పోయినా అనుకున్నాడు ఏం చేస్తాడా అని కిటికీల నుంచి చూస్తానా దాన్ని మెల్లగా పట్టుకపోయిండు నడిమికి తాడు కట్టిండు తీసుకుపోయిండు ఆ డాక్టర్ సాబుల బాయిల దించిండే గిర్ర చేరు కట్టి బాయిలో దించిండు బాయిలో దించే వరకు ఇక గంట వరకు పోయే వరకు మెల్లగా తీసుకొచ్చిండు ఇగో నీ గడ్డపారకు జ్వరం తగ్గిందంటే చూసిన నా గడ్డపారం ఇట్లా ముట్టుకొని చూసుడుతోనే చల్లబడ్డదే నాకు సంతోషం అనిపించింది నా గడ్డపార అయితే నాకు దక్కింది ఇక రేపైతే పనికి పోవచ్చు మంచిగా మనకు బువ్వకు తక్కువే మీ లొల్లి సార్లకుండా ఆగరాదు రావా ఇక ఆయన నా గడ్డపారకు అయితే జ్వరం తగ్గుతుంది తగ్గింది ఇక ఆయన ఇంటికి వచ్చి చూసే వరకు ఇక ముసుగు పెట్టుకొని హూ అంటాంది గడ్డపార కాదే నా పెండ్రం బువ్వ అంటేలే నా పెండ్రానికి ఫుల్ జ్వరం వచ్చింది ఇంతకు ముందు డాక్టర్కి ఎంత ఓపి ఇచ్చిన 500 ఓపి ట్రీట్మెంట్ కు 300 800 ఖతం ఉన్న కాడికి కూలి అటేవాయ్ వారానికి 800 పడితే అటే పోయినాయి ఇప్పుడు ఏంది డాక్టర్ వాళ్ళు చేసింది ఏమున్నది నడిమికి తాడు కట్టిండు బాయిలో దించిండు ఇక నేను కూడా మెల్లగా గోన సంచిలో జొరగొచ్చిన నా పెండ్రాన్ని ఇక నేను నేర్వనే నేర్చి చూడనే చూతి అదేమన్నా పెద్ద విషయమా ఉన్న కాడికి పైసలు అయిపోయాయి ఆయనతో మెల్లగా నా బీపీని ఏం చేసిన దగ్గరికి మూట కట్టిన గోనె సంచిలో పెట్టిన సంచికి మూత కట్టిన ఆయన కొసకు తాడు పెట్టిన మెల్లగా బావి కాడికి లేచి లేవక పట్టుకొని పోయి మెల్లగా తీసి ఆయన దించిన బాయిలో దించిన బుడ ఆయన బుడిగేలు వస్తానయి ఇక నా భార్యకు జ్వరం దిగుతుంది బుడ ఇక మెల్లగా ఆయన తాడుని తీసిన బాయికే మెల్లగా ముడేసిన ఇక ఎండ కొడుతుంది కదా ఆయన సరే అని చెప్పేసి గంట సేపటికి టైం పెట్టుకున్నా కరెక్ట్ గంటకు పోయి మెల్లగా చేతి తీసే వరకు ఏమున్నది అయ్యా నా భార్య కట్టె దరుచుకపోయింది ఎందుకే మరి గట్టెట్రైందే జ్వరం వచ్చింది చూసినావు కదా కాదే నేను నేర్చుకున్నదేనే డాక్టర్ చేసింది ఏంటిది నేను చేసింది ఏంటి ఇద్దరం చేసింది అదే కదా గడ్డపారకు జ్వరం వచ్చింది నా భార్య కూడా జ్వరం వచ్చింది డాక్టర్ చేస్తేనేమో జ్వరం తగ్గింది నేను చేస్తేనేమో నా పెండ చచ్చిపోయింది ఎందుకే అట్టనే మరి అంతే కదా గట్ట అయింది పరిస్థితి जय लंबोदर महाराज की जय सीतारामंजन स्वामुల వారికి जय पंचमुख हनुमान की భరతుండను సద్గుణ భరతుండను భాస్కర కుల తేజుండను రా భరతుండను సద్గుణ భరతుండను భాస్కర కుల తేజుండను రా పురిపముతో శ్రీరామనామము మరువక తల్లిచెడి వాడనురా మురిపముతో శ్రీరామనామము మరువక తల్లిచెడి వాడనురా కైక గర్భముల జననం పొందిన ఘనచూరుండను నే వినరా కైక గర్భమున జననం పొందిన ఘనచూరుండను నే వినరా ఈ పురమేలే దశరథ రాజుకు ముద్దుల పుత్రుండను కనరా
వినరానే ప్రేమల పుత్రుండను గనరా ముద్దుల పుత్రుండను వినరానే ప్రేమల పుత్రుండను గనరా ముద్దుల పుత్రుండను వినరానే ప్రేమల పుత్రుండను గనరా ముద్దుల పుత్రుండను వినరానే ప్రేమల పుత్రుండను గనరా ధరణి వెలిసిన కల్పపురములో హరిపాదంబులు నమ్మెదరా ధరణి వెలిసిన కల్పపురములో హరిపాదంబులు నమ్మితిరా ధరణి వెలిసిన కల్పపురములో హరిపాదంబులు నమ్మితిరా ధరణి వెలిసిన కల్పపురములో హరిపాదంబులు నమ్మితిరా ధరణి వెలిసిన బావుసింపల్లెలో రామనామమే నమ్మితిరా ధరణి వెలిసిన బావుసింపల్లెలో రామనామమే నమ్మితిరా రామనామమే నమ్మితిరా శ్రీరామనాములను విరువమురా రామనామమే నమ్మితిరా శ్రీరామనామమే విరువమురా భరతుండను సద్గుణ భరతుండను భాస్కర కుల తేజుండనురా భరతుండను సరవర భరతుండను భాస్కర తేజుండను వినరా అయ్యా సేవక ఓ అయ్యా మహారాజా ఎవరు మీరు మీ యొక్క నామాంకితం తెలిపండి ఒకసారి సభస్థలికి నా యొక్క నామాంకితం చెప్పుకుంటివా అవును కదా ఈ యొక్క అయోధ్య నగరమును పరిపాలించేటి దశరథ మహారాజు గారి రెండో భార్య అయిన కైకాదేవి గర్భంలో జనించిన వాడను అయ్యా నా యొక్క పేరు భరతుండని వాడుచున్నారు అయ్యా భరతరాజేంద్రులు మీరేనా అయ్యా నేనే అయ్యా మహారాజా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళుచున్నారు కదా మా అన్నయ్యకు పట్టాభిషేకం జరుగుతున్నట తెలిసిన విషయం వార్త తెలియను అందుకే అక్కడికి మా అన్నయ్య దాడికి వెళుతున్నాను ఆ అన్నయ్య అరణ్యవాసం వెళ్ళినని వార్త తెలిసిను ఓ అయ్యా అరణ్యవాసం పోతాండా అని మా అన్నయ్య జాడల్లో నేను ఇప్పుడే పోయేదను ఇప్పుడు మీ అన్నయ్య అరణ్యవాసం పోతే నువ్వెందుకు వెనక పోతాను పోచంపల్లి భక్తులు అలాగే కళాకారులు మా ఎవరైనా యొక్క స్టేజ్ పెద్దకు అన్నయ్యకు రాగలరు కోరస్ ఇవ్వడానికి జ్యేష్ఠపుత్రుడు శ్రీరామచంద్రమూర్తి ఉండగా నాకు పట్టాభిషేకం ఎందుకు అంతేనా ఆ. ఏం కాదయ్యా ఇప్పుడు అన్న వచ్చేదాకా నువ్వు ఉండరాదు అట్లుండే పెద్దవాళ్ళు ఉండగా మనం ఎందుకు మనం ఈ యొక్క రాజ్యం పరిపాలించలేము అంతే అయ్యా పెద్దోడు ఉన్నాక మనకి ఎందుకు బాధలు శ్రీరామచంద్రమూర్తి మా యొక్క అన్నయ్య గారు పెద్ద ఉండగా నాకు ఈ పట్టాభిషేకం ఎందులకు నేను కూడా ఇప్పుడే మా అన్నయ్య జాడలో పోయిచుంటిని కూర్చోర్రి జల్దీ కూర్చోర్రి అలాగే కొత్తపల్లి పోచంపల్లి జడల్పేట గోపాల్పూర్ ప్రభుత్వము మాయన్నలేని ఏటికి నాకి ప్రభుత్వమో మాయన్నలేని ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేని ఏటికి నాకి ప్రభుత్వమో మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని ఏటికి నా రాజభోగమో మాయన్నలేని ఏటికి ఈ పనికి రాని ఎల్ల జనులతో నాకు 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 సూటిగా మా అన్న ఉన్న చోటుకునే పోయేదాను ఏటికి నా నాకు రాజభోగమో మాయన్నలేని ఏటికి నా రాజభోగమో మాయన్నలేని ఏటికి ఈ నా ప్రభుత్వము మాయన్నలేని ఏటికి రాజభోగమో మాయన్నలేని రాముడే నన్ను కన్న తండ్రియో ఏ నాటికైనా రాముడే నా తల్ల తండ్రియో ఏ నాటికైనా రాముడే నా భారకర్తయో ఏ నాటికైనా రాముడే నా భారకర్తయో ఏ నాటికైనా రాముడే దైవంబు నాకు రాముడే సర్వంబు నాకు రాముడే దైవంబు నాకు రాముడే సర్వంబు నాకు రాముని పద కమల సేవ రాత్రి పగల చేయువాడ ఏటికి నాకే ప్రభుత్వము మాయన్నలేని ఏటికి ఈ రాజభోగము మాయన్నలేని ఏటికి రాజభోగము మాయన్నలేని సుందరమై వెలసినట్టియో శ్రీ మధుర బాధ తెలంగాణ వెలసినట్టియో తొలి శాసనసభాపతి స్పీకర్ గారు మందిరమున వెలసినట్టియో ఈ సభా ప్రాంగణంలోకి రాగలరు మన భక్త బృందం అందరూ ఘన స్వాగతం పలకాలి భక్త బృందం అందరూ ఘన స్వాగతం పలకాలి ఇంద్రనీల వర్ణుండు తొలి శాసనసభ స్పీకర్ తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ శ్రీ గౌరవ మధుసూదన్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరూ ఘన స్వాగతంతో తీసుకొని రాగలరు ఏటికి నాకి తొలి శాసనసభ స్పీకర్ మధుసూదన్ గారు విచ్చేస్తున్నారు కనుక అందరూ స్వాగత ధనాలతోటి తీసుకురాగలరు
అన్నయ్య రామచంద్రమూర్తి, నీవు లేని ఈ యొక్క అయోధ్య నాకెందుకు, ఈ రాజ్య పరిపాలన నాకెందుకు, ఈ అధికారాలు, ఈ భాగభోగ్యాలు నాకెందులకు? నేను కూడా మీ యొక్క జాడలో వచ్చి ఉంటుంది అన్నయ్య గారు. శ్రీరామచంద్రుడెటు బాయను, అట్టి సితజన పరిపాలుడెందుండెను. స్పీకర్ గారికి శాసనసభ తెలంగాణ శాసనసభ స్పీకర్ గారికి స్వాగతం పలకండి. నా యొక్క అన్నయ్యకు శ్రీరామచంద్రమూర్తి లేకుండా నేను ఈ రాజ్యంలో ఉండలేకపోచుంటిని. నేను ఇప్పుడే మా అన్నయ్య జాడలో పోయేదను. శ్రీరామచంద్రుడెటు బాయెను, అట్టి సీతజన పరిపాలుడెందుండెను. శ్రీరామచంద్రుడెటు బాయెను, అట్టి సీతజన పరిపాలుడెటు బాయెను. శ్రీరామచంద్రుడెటు బాయెను, అట్టి సీతజన పరిపాలుడెందుండెను. శ్రీరామచంద్రుడెటు బాయెను, అట్టి సీతజన పరిపాలుడెటు బాయెను. శ్రీరామచంద్రుడెటు బాయెను. యోగా పరిపాలుండు యోగా బావుండతడు. యోగా పరిపాలుండు యోగా బాలుండతడు. యోగా పరిపాలుండు యోగా బావుండతడు. యోగా పరిపాలుండు యోగా బాలుండతడు. యోగా బావుండతడు. యోగా బాలుండతడు. నాగాకుల భరణుండు నాగేశ్వరుని అన్న శ్రీరామచంద్రుడెటు బాయెను, హట్టి సీతజన పరిపాలుడెటు బాయెను. శ్రీరామచంద్రుడెటు బాయెను, అట్టి సితజన పరిపాలుడెందుండెను. శ్రీరామచంద్రుడెటు బాయెను, హట్టి సీతజన పరిపాలుడెటు బాయెను. శ్రీరామచంద్రుడెటు బాయెను. నాయన్న జాడింకా గలవది, ఈ రాజ్యభారము లెక్క తెలవది. నాయన్న నాడయిగా గలదని, ఈ రాజాభారము నాకు తెలియదు. మాయన్న జాడగా తెలియదు. పాయాక శ్రీ మధురా పాదాలో నెలకొన్న, మాయాగ శ్రీ మధురా పాదాలు నిలయాన. పాయాక శ్రీ మధురా పాదాలో నెలకొన్న. మాయాగ శ్రీ మధురా పాదాలు నెలకొన్న. మాయన్న జాడాలో మరి నేను పోయేదా. శ్రీరామచంద్రుడెటు బాయెను, జన పరిపాలుడెటు బాయెను. శ్రీరామచంద్రుడెటు బాయెను. అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి ఎందు పోయి ఉంటివో కాన రాకుండేను కదా. అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి ఎందు పోయి ఉంటివో, ఎందు పోయి ఉంటివో. అప్పుడు గంగా నది తీరం యందు శ్రీరామచంద్రమూర్తికి భరతరాజేంద్రులకు శ్రీరామచంద్రమూర్తి కనబడి ఉండేను కదా. అప్పుడు అన్నయ్య నీకు ఇదే వందనములు. తెల్లగా తెలుగు తమ్ముడు. నాయన్న శ్రీరామ నా పాలి దైవమా. 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 నాయందు దయ విడచి నన్నిలా నుంచితివా. నాయందు దయ విడచి నన్నిలా చూసితివా. నాయందు దయ విడచి నన్నిలా నుంచితివా. నాయందు దయ విడచి నన్నిలా చూసితివా. ఈ ఇల్లు నాగేలా ఈ రాజా సుఖమేలా. ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేలా. ఈ ఇల్లు నాగేలా ఈ రాజా సుఖమేలా. ఈ ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేలా. పాయాకాని బాధ భజన చేయుచునుంటి. మాయాగాని బాధ భజన చేయుచుంటి. పాయా
అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి, నీవు నన్ను ఒక్కొని అక్కడ వదిలిపెట్టి రావడం ఎంతవరకు సాధ్యం తండ్రి? ఇప్పుడే ఇంటికి వెళ్దాం. ఇప్పుడే మన పురంనకు పోదాం పదం. వనజయాతాక్షని పద వనజయాతాక్షని పద వనజములకు వందనములు వాంఛతో చేతున్ నిను బాసిన దుఃఖము చేత జనకుడు స్వర్గంబులకెగిసే సంతసముడిగన్. రాజరామచంద్ర మహారాజ్ కి. అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి, నీవు యొక్క ఈ పురంను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మన యొక్క నాయన గారు నీ యొక్క నామము తలంచుచు గతించి ఉన్నారు. నాయన గారు ఎంత పని గావించింది కదా. నన్ను కన్న తండ్రి, నన్ను కన్న తండ్రి, జనక నన్ను విడచి యుంటివ నీవు. నేనెట్లు తాళగలను, నేనెట్లు తాళగలను నా ఇన్న నన్ను గన్న తండ్రి రైలలో. నాయన గారు, నా నామము తలుచు నువ్వు గతించి ఉంటివా? నిన్ను విడిచి నేను ఈ లోకములో ఎలా తలగలను నాయన? జనక నన్ను వాసిపోతివా నన్ను గన్న తండ్రి, జనక నన్ను వాసిపోతివా నన్ను కన్న తండ్రి, జనక నన్ను వాసిపోతివా నన్ను గన్న తండ్రి, జనక నన్ను వాసిపోతివా నన్ను కన్న తండ్రి, మనసు కుమిలి వెళ్ళిపోతివా ఈ జగతి నుండి, మనసు కుమిలి వెళ్ళిపోతివా ఈ జగతి నుండి, మనసు కుమిలి వెళ్ళిపోతివా ఈ జగతి నుండి, మనసు కుమిలి వెళ్ళిపోతివా ఈ జగతి నుండి. చిన్ననాడు వేలు పట్టి గుండెలపై ఆడించిన, చిన్ననాడు ఏలు బట్టి గుండెలపై ఆడించిన, చిన్ననాడు వేలు పట్టి గుండెలపై ఆడించిన, చిన్ననాడు ఏలు బట్టి గుండెలపై ఆడించిన, నిన్ను విడచి లోకములో నేనెట్లు తాళగలను? జనక నన్ను వాసిపోతివా ఏడు కములను, జనక నన్ను వాసిపోతివా నన్ను గన్న తండ్రి, జనక నన్ను వాసిపోతివా నన్ను కన్న తండ్రి, దాసి మందార చేసెను మనకింత కర్మ, 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 మోసముతో ముప్పు తెచ్చెను 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 మనకింత కర్మ, దోషకారి బ్రహ్మదేవుడి దీదిగా వ్రాలు వ్రాసే. బ్రహ్మదేవుడి రీతిగా రాలు రాసె, దోషకారి బ్రహ్మదేవుడి రీతిగా వ్రాలు వ్రాసే, దోషకారి బ్రహ్మదేవుడి రీతిగా రాలు రాసె, దోష మనకు దాపురించే ఆపద కడ తీర్చెదెవరు? జనక నన్ను వీడిపోతివా నాయనా, కనులే, జనక నన్ను వాసిపోతివా నన్ను గన్న తండ్రి, జనక నన్ను వాసిపోతివా నన్ను కన్న తండ్రి, పిన తల్లి కైగవరములో ఈ తీరు కోరే, చిన్న తల్లి కైకవరములో ఈ తీరుగోరె, పిన తల్లి కైగవరములో ఈ తీరు కోరే, చిన్న తల్లి కైకవరములో ఈ తీరుగోరె, కనికరంబు లేకపాయెను ఈ తీరు కోరే, కనికరము లేకపాయెను ఈ తీరుగోరె,
వనవాసము పంపుమని నీ తోడ పలికియుండే వనవాసము పంపుమని నీ తోడి పలికియుండే వనవాసము పంపుమని నీ తోడ పలికియుండే వనవాసము పంపుమని నీ తోడ పలికియుండే మన ప్రేమలో ఎడబాపెను గల కష్టము చేకూర్చెను జనకానను వాసిపోతివా మనసు కుమిలి వెళ్ళిపోతివా ఈ జగతి నుండి కుమిలి వెళ్ళిపోతివా మనసు కుమిలి వెళ్ళిపోతివా ఈ జగతి నుండి మనసు కుమిలి వెళ్ళిపోతివా ఈ జగము నుండి ఏ జన్మల చేయు పాపమో నీ నెరుగనైతి ఏ జన్మల చేయు పాపమో నేనెరుగనైతి ఏ జన్మల చేయు పాపమో నీ నెరుగనైతి ఏ జన్మల చేయు పాపమో నేనెరుగనైతి ఈ జన్మకు ఇటుల జరుగుట నేనెరుగనైతి ఏ జన్మల ఇటుల జరుగుట నేనెరుగనైతి ఈ జన్మల ఇటుల జరుగుట నేనెరుగనైతి ఈ జన్మల ఇటుల జరుగుట నేనెరుగనైతి జన్మల ఇటుల జరుగుట నేనెరుగనైతి ఈ జన్మల ఇటుల జరుగుట నేనెరుగనైతి కన్న తండ్రి నిన్ను బాసి కాననమున నివసించి కన్న తండ్రి నిన్ను బాసి కాననమున నివసించి కన్న తండ్రి నిన్ను బాసి కాననమున నివసించి కన్న తండ్రి నిన్ను బాసి కాననముల నివసించి కడచూపుకు దూరమైతివి గతి నీ చేరనైతి కానను వాసిపోతివా ఈ జగమున జనకానను వాసిపోతివా నన్ను కన్న తండ్రి కానను వాసిపోతివా నన్ను కన్న తండ్రి నాయన గారు నన్ను ఒంటరివాడిని చేసి నీవు వెళ్ళిపోయి ఉంటివా నా కోసమై తప్పించి నీవు గతించి ఉంటివా నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను నాయన నాయనా నాయన శిరమున దాల్చి వచ్చి ప్రతిన నెరవేర్చుకొనియా పట్నమందు మరలపురము కరగిన శిరమునెత్తి ప్రజల మోమునుగాంచగా వలయు పడునే సహోదరా తమ్ముడా భరత తండ్రి ఆజ్ఞను శిరమును దాల్చి నేను ఈ అరణ్యవాసం వచ్చినవాడను ఇప్పుడు మరలాపురంబుకు వచ్చిన ప్రజల వద్ద నేను ముఖమెత్తుకొని తిరగలేను కదా నీవే సత్యరాజ్యమును పరిపాలించుము వెళ్ళి అన్నయ్య నీవు నా మీద కోపం చేయుట తగదు కేశవ నీ కోపము నా పైన కేశవ నీ కోపము నా పైన కేశవ నీ కోపము నా మీద కేశవ నీ కోపము నా పైన చేసితే నీకు అపకీర్తియుగాదా చేసితే నీకు అపకీర్తియుగాదా చేసితే నీకు అపకీర్తియుగాదా చేసితే నీకు అపకీర్తియుగాదా రామ 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 సీత రామ 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 సీత నా మొరని చెవులకు వినరాదా రామని చెవులకు వినరారా నా మొరని చెవులకు వినరాదా రామని చెవులకు వినరారా శ్యామలాంగలికిది మర్యాద రామలాంగనీకిది మర్యాద శ్యామలాంగలికిది మర్యాద రామలాంగనీకిది మర్యాద దశరథ నందన దానవ మర్దన దశరథ నందన దానవ మర్దన దశరథ నందన దానవ మర్దన దశరథ నందన దానవ మర్దన దారి చూపమంటి ఓ రామ దారి చూపుమంటి ఓ రామ దారి చూపమంటి ఓ రామ దారి చూపుమంటి ఓ రామ త్రోవ చూపమంటి ఓ రామ రోవ చూపుమంటి ఓ రామ కేశవ నీ కోపము నా మీద కేశవ నీ కోపము నా మీద చేసితే నీకు అపకీర్తియుగాదా చేసితే నీ కపకీర్తిగారా అన్నయ్య రామచంద్రమూర్తి నీవు నా పైన కోపము చేయుట తగదు ఇప్పుడే మన పురమునకు పోదాం పదము సహోదర భరత నేను పురంబకు రాలేను మరల నేను ఒక ఉపాయము తెలిపేదా వినుము నా పాదుకలను తీసుకొని వెళ్ళి
పీఠముపై అభిషేకించి నీవు సత్యరాజ్యమును పరిపాలించుము. అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి, సరే నీవు అను విధముగానే చేసివాడను. జై రాజా రామచంద్ర మహారాజ్ కి. దొరికెను దొరికెను నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము రాఘవాని దర్శనము రాఘవాని దర్శనము పసివారమురా పాప విదారి పాప విదారి పసివారమురా పాప విదారి అభివారమురా పాప విదారి పాలించుమురా పావన శౌరి పాలించుమురా పాపన శౌరి దొరికెను దొరికెను నేటికి దొరికెను 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 నేటికి దొరికెను రామాని దర్శనము రామాని దర్శనము రాఘవాని దర్శనము రాఘవాని దర్శనము హలో, ఇప్పుడు భరతునికి పాదుకలను సంగి రామచంద్రుడు సత్యరాజ్యమును పరిపాలించమని తెలిపి ఉన్నాడు కనుక ఇప్పుడు అతని పాదములకు పట్టాభిషేకము భరతునకు పట్టాభిషేకము జరుగుతున్నది. ఏం నగరము? అయోధ్య నగరం. అయోధ్యనగరం. అయోధ్య నగరాన్ని అయోధ్య నగర ప్రజలందరినీ సత్యరాజ్యముగా పాలించింది ఈ యొక్క అన్నయ్య వచ్చేసారు. అలాగే పాలించేదను. రాత్రి పటా సినుకులకు ఎడదినవరో రాత్రిను ఎడవనవరో రాత్రి కాపోలిండిగడ కబడ్డీ ఆడంగా ఆడబోయిందే రాత్రి నేను చూడబోయిందే రాత్రి కబోలి గడ కబడి ఆహా ఆడబోయిందే రాత్రి చూడబోయిందే రాత్రి కాపోలిండిగడ కబడ్డీ ఆడంగా ఆడబోయిందే రాత్రి నేను చూడబోయిందే రాత్రి కబోలి గడ కబడి ఆడబోయిందే రాత్రి చూడబోయిందే రాత్రి చిటా పటా చిన్ ఆహా చిటా పటా చిన్ చిటా పటా చినుకులకు ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నవరో రాత్రి చిటా పటా సినుకులకు ఎడదినవరో రాత్రి ఎడవనవరో రాత్రి చిటా పటా చినుకులకు ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నవరో రాత్రి చిటా పటా సినుకులకు ఎడదినవరో రాత్రి ఎడవనవరో రాత్రి అత్తాడు మావాడు క్లాస్మేట్ వస్తాడు. ఓ పిల్లగా ఓ పోషాలు మా పోషాలు ఇంకెంతసేపటి దాకా దోస్తాడో లోపల పెట్టి దోస్తాడు మా పోషాలు.
మా తోపెల పెద్దది, మా పోషాలది పెద్ద తోపెల పెట్టి ఇట్లా దోస్తాడు. అయినది బాగా పెద్దదే తోపెల బాగా పెద్దది అయినది. అచ్చే ఒకసారి సబ్బర్లు కొట్టురావా. మా సడ్డకుడు ఈయన మా సడ్డకుడు వస్తాడు. సప్పట్లు కొట్టుర్రి. మాకు సడ్డకుడు అవుతాడు ఈయన. మా మరదలు అవుతుంది. ఏమవుతుంది? వారామురా బెస్త వారామురా వారామురా బెస్త వారామురా వారామురా బెస్త వారామురా వారామురా బెస్త వారామురా హోరి జలమూల తిరిగేటి వారామురా జలముల తిరిగేటి వారామురా జలమూల తిరిగేటి వారామురా జలముల తిరిగేటి వారామురా సన్నాని రేగుగా ఎంగేమురా నాను రేవుము ఎలిగేమురా సన్నాని రేగుల వేరేమురా నాని రేవున వేలేమురా మొలమట్టి నీళ్ళల్ల పోయేమురా మగమటి నీళ్ళల పోయేమురా మొలమట్టి నీళ్ళల్ల పోయేమురా మగమటి నీళ్ళల పోయేమురా చిన్న చిన్న చాపాలు పట్టేమురా చిన్న చిన్న చాపాలు పట్టేమురా చిన్న చిన్న చాపాలు పట్టేమురా చిన్న చిన్న చాపాలు పట్టేమురా పెద్ద పెద్ద చాపాలు పట్టేమురా పెద్ద చాపాలు పట్టేమురా కంపాలు గుల్లాలు నింపేమురా మేము కంపాలు గుల్లాలు నింపేమురా మేము కంపాలు గుల్లాలు నింపేమురా మేము కంపాలు గుల్లాలు నింపేమురా మేము పెద్ద పెద్ద చాపాలు పట్టేమురా పెద్ద చాపాలు పట్టేమురా పేరైన దొరలకు అమ్మేమురా మేము పేరైన దొరకు అమ్మేమురా మేము పేరైన దొరలకు అమ్మేమురా పేరైన దొరకు అమ్మేమురా వారామురా బెస్త వారామురా వారామురా బెస్త వారామురా వారామురా బెస్త వారామురా వారామురా బెస్త వారామురా పెద్ద పెద్ద చాపాలు పట్టేమురా పెద్ద పెద్ద చాపాలు పట్టేమురా కంపాలు గుల్లాలు రింపేమురా కంపాలు గుల్లాలు నింపేమురా సర్కారు మామూలు కట్టేమురా మేము సర్కారు మామూలు కట్టేమురా మేము సర్కారు మామూలు కట్టేమురా మేము సర్కారు మామూలు కట్టేమురా మేము వారాసులం పెద్ద వారాసులం మేము ఎల్లయ్య మల్లయ్య ఎల్లయ్య మల్లయ్య వారాసు వారాసులం పెద్ద ఎల్లయ్య మల్లయ్య వారాసులో పెద్ద ఎల్లయ్య మల్లయ్య వారాసులం పెద్ద ఎల్లయ్య మల్లయ్య వారాసులో పెద్ద ఎల్లయ్య మల్లయ్య లచ్చయ్య అని పేరు పడిచేమురా లచ్చయ్యాని పేరు పడిచేమురా లచ్చయ్య అని పేరు పడిచేమురా లచ్చయ్యాని పేరు పడిచేమురా అయ్యా సరే వేసుకో. పెళ్ళాం చేతిల నల్లై తీవిరా పోషన్నో రోరి పోషన్న నీ బతుకే నీ బతుకే పెండల పురుగై పాయర పోషన్నో ఓరోరి పోచన్న నీ బలిగే పెండల పులుగైపోయ పోచన్నో ఓరోరి పోచన్న పెళ్ళాం చేతిల నల్లై తీవిరా పోషన్నో ఓరోరి పోచన్న నీ బలిగే చేతుల నల్లై తీరా పోచన్నో ఓరోరి పోచన్న బతుకే పెండల పురుగై పాయర పోషన్నో ఓరోరి పోషన్న నీ బతికే పెండల పులుగైపోయ పోచన్నో ఓరోరి పోచన్న బా ఏ సేవక ఏమంటుంటివి నాది వేడితే ఎట్లుంటే తెలుసా? గన్ను పెట్టినట్టే ఏటో వాయనే నీ గన్ను ఎత్తుకపోరే ఏ సీపాయి ఏక సీపాయి ఇలా సీపాయిని కాదే నేను ఆ పేరుడే మన సర్ర నోట్లోకి వెళ్తుంది ఎగ్దమ్ పెట్టంగానే. పేరుడే అవుతాను దుడ్డు కాదు మనది. అబ్బా అబ్బా ఏం నూరుతానవే అబ్బా అన్న పదరా తలాదే అబ్బా చెయ్యి తెగిపోయింది పో అవు ఏమన్నా ఇవ్వలే నువ్వు? మేము ఆ, బెస్తవారం అంటారు. ఆ, ఇక్కడ వచ్చేపోయే వారిని నదిని దాటించి ఆ. మేము మా జీవనాధారం పూజించుంటే వారము. అవునా? అవును, ఇది ఏంటిది ఇది? ఇది వల చేపలు పడతాం కదా మేము. అది నీదేనా? నాదే. నీది ఒకసారి ఎట్లేస్తావో చూస్తా. ఇది ఇప్పుడు వెళ్ళటట్లేదు. ఇలా చేపలు బాగున్నాయి. ఇప్పుడు తర్వాత చేస్తా. ఇప్పుడు ఏం కాదు ఒకసారి వేసి చూపెట్టు. మళ్ళీ నేను పట్టుకోరా పొల్లగా పట్టుకో. నేను వేస్తే నువ్వు తట్టుకోలేవు.
నువ్వు నేనైతే పడుకోలేవా? నేను మా దండేసుడు ఎత్తా వాళ్ళ గీడెవడేవాడు వీడు ఎల్లయ్య మల్లయ్య టమాటాలు ఉన్నాయారా గిల్ల 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 గిన్నెలు ఉన్నాయా పానంతో పట్టాలి మనం మీ అయ్యది చేతిలో పట్టుకోర్రా వాళ్ళ తాడు మీ అయ్య అబ్బా బాంప్రే అక్కడ కూర్చో ఏ నువ్వు వెయ్యి నేను చెప్తా పట్టు 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 దొరకవచ్చా అంటే దొరికింది ఎంత నా చెప్పు ఇది ఒక్కొక్కటి 2 కిలోలున్నర 3 కిలోలు ఉన్నది. ఇగో గింత ఉన్నాయి ఏమో ఆళ్ళయి అంటే ఆళ్ళకు చిన్న పొలగాళ్ళకు పెద్ద పెద్ద మనకు గింతదేమో నీకు గింతదేమో నాది నీది కాంతదా నాది? నేను కష్టపడ్డా నీకు కాంత ఇస్తాను నేను భలే ఉన్నావు బాబీ నువ్వు. నేను చేయను కాదా నాకు గింతది అయితేనే ఇయ్యలేను. నేను కష్టపడ్డా నీకు కాంత ఇస్తాను ఇవ్వను. అందులో ఉన్నది నాది గింత ఉన్నది నీది ఎంత ఉండని నేను ఇయ్యను. అద్దా ఇయ్యను. సరే మళ్ళీ వేసుకో ఆగో ఇగో ఆగో ఇగో నాది పడ్డది నాకు నీది పడదా? నాది ఇరికింది అల్లా నీ దాంట్లో నాది ఇరికింది తీసుకో నాకు అత్తలేదు నువ్వే మెల్లగా తీ నాది మంచిగా తీ నొత్తండి నా కత్తికి నొయ్యదా నా కత్తికి పదును ఎక్కువ ఇక చాలు కానీ నీ పేరేం పేరే? నా పేరు గురుడు అంటారు. గుహుడా? మేము బెస్తవారము. మేము వచ్చే పోయే వారము నదిని దాటించుకుంటూ మా జీవనాధారము పోషించుకునే వారము. మీకు పెళ్లి అయిందా? పెళ్లి అయింది. అయిందా? అయింది. కొడుకులు ఎంటారు బిడ్డలు ఎంటారు? ఇగో 2 పొల్లగాళ్ళు. ఇగో పెళ్లికి ముందు పుట్టిర్రా వెనక పుట్టిర్రా? ఏం మాట్లాడుతున్నావు? అంటే అప్పుడప్పుడు సీడిత్తనాలు ఎత్తవాట కదా శివక నీ మంచిగా ఉండదు మరి. అంతేనా? ఏందనుకుంటాను ఒరిజినల్ కావచ్చు. ఇక చాలు ఇక ఆయన మడత పెట్టి ఆయన సంకల పెట్టుర్రి. ఇక ఎటు పోతానవి ఇప్పుడు మరి? ఇప్పుడు మా సరళ చేపల అమ్మకాలను పోయింది. అందుకోసానికే మా పూలగాళ్ళు ఆకలి నడుస్తున్నారు. అందుకోసమే ఎదురు చూస్తున్నాయి. పూరగాళ్ళ డొక్కులు ఎండిపోయినాయి. కొన్ని పాలు ఇవ్వకపోయినా నువ్వన్నా కాదు పాల డబ్బాలు కలిపి ఇవ్వకపోయినా అంటానా? పాలు తాగేటోళ్ళు కాదు వాళ్ళు, ఇంత బువ్వ తినేటోళ్ళు. మా సరళ చాలాసేపు చేపల అమ్మ పోయి ఇంకా అన్నం వండలేదు. అన్నం వండగా పూలగాళ్ళు ఆకలి ఏడుస్తున్నారు. అందుకే నేను ఇస్తారా పాలు నాయి డబ్బా ఏనే నేను చేపెట్టాడున్నానే. నేను ఎన్నడో నా దుడ్డు ఎన్నడో తన్నిందిరా. పాల చెట్టట్లేదు పరిస్థితి. సరళ ఇంకా రాకపాయనో నేనేమి సేతు. సరళ ఇంకా రాకపాయనో నేనేమి సేతు. చేపలమ్మ పోయి నాది సరళ ఎంత శ్రమ పడెనో. చేపలమ్మ పోయి నాది సరళ ఎంత శ్రమ పడెనో. అవ్వాని పువ్వాని పోరగాళ్ళు పువ్వాని ఏడబట్టే సరళ సరళ ఇంకా రాకపాయనో నేనేమి సేతు. పెద్ద పెద్ద షాపుకార్లు పేరొందిన వారలయ్యా. పెద్ద పెద్ద షాపుకార్లు పేరొందిన వారలయ్యా. కోటికి పడిగెత్తినారు కోమాటి షాపుకార్లు.
మీ వాడలో మా ఆడదచ్చనామో అయ్యలారా మీ వాడలో మా ఆడదచ్చనామో తల్లులారా మీ వాడలో నా సరళ వచ్చనా మీ తెలుపరయ్యా ఎటువైంది నా సరళ చేపలు అమ్ముకురాని పోయింది ఇదివరకు కూడా వస్తారు పొలగాళ్ళు బువ్వా బువ్వా అని నెడుతున్నారు నేను ఏం చేయాలని సరళ కోసం ఎదురు చూస్తున్నా నేను పిలు సరళని పిలు నువ్వు పిలిస్తే రాకపోతే నేను పిలుస్తా ఓ గుడియే రావే 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 పోరగాళ్ళు బువ్వా బువ్వా అని ఎడతాను రావే బువ్వంటపోతుంది ఏమంటపోతుంది రాత్రి బుక్కెళ్తా బువ్వు నాకుండా పొలగలగా తినిపిస్తున్నావు ఒక్క బుక్క లేకుండా చేతివి ఇక నువ్వు పిలుస్తా అత్తలే కానీ పిలుస్తా చూడు నువ్వు బిత్త అసలే రాదు ఓ బుజ్జమ్మ దీపా ఇగో డాక్టర్ బాబు వచ్చిండురా కార్తీకు దా దా వంటలక్క కుమార్ పంతులు మైక్ ఆన్ చేయండి వంటలక్క రాయే ప్రేమలత నా ప్రేమలత దా నా రంగు రక్కమ్మ దా 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 ఓ ఏ సేవక వచ్చింది అయిపోయి నువ్వు పిలితే ఆగ చూడగా అత్తాని చూడు రాదు రాదు ఇప్పుడు పిలిస్తే చూడు వస్తుంది ఇక నీకు ముచ్చట చెప్పన్నా ఇక నువ్వు చెప్పు నీది రెండో పెయిన్రీ నేను సరళ చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పల్లె కొడితే పేగులు వెళ్ళాలా నీకు చూడు చదువుకున్నామే నువ్వు చదువుకున్నా నీ మాట అయినది క్లాస్మేట్లము నువ్వు క్లాస్మేట్ కాదు నేను చేసుకున్న భర్త రావే రావే గున్నమ్మ రావే పోశారు చిన్నప్పటి నుంచి కొంచెం కూడా మారలే ఎట్లా పోయినామా బడికి అట్లనే ఉన్నా దోస్తు వస్తాను దోస్తు మత పెట్టి